ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో అస్వస్థత ఫుడ్ పాయిజన్లో ఏదైతే వాళ్ళు తింటున్న పేషెంట్లు తింటున్న ఆహారంలో ఫుడ్ పాయిజన్ అవడం జరిగింది. దాంతో దాదాపు 70 మందికి పైగా పేషెంట్లు అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఒకరు మృతి చెందినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఈ ఫుడ్ పాయిజన్ ఎందుకు జరిగింది అనే దానిపై జిల్లా కలెక్టర్‌తో పాటు ఉన్నతాధికారులు కూడా వచ్చి లోపల ఉన్న ఫుడ్‌ని కూడా లోపలికెళ్ళి ఆ శాంపిల్స్ సేకరించడం జరిగింది. అందులో సమీక్షించడం జరిగింది. లోపలికెళ్ళి ఎందుకు ఇలా జరిగింది? దీనికి కారణాలు ఏంటి అనేది కూడా తెలుసుకుంటున్నారు. దర్యాప్తు చేపడతా ఉన్నారు. అయితే ఇందులో పైగా 70 మందికి పైగా ఉన్న వారికి ఏదైతే తిన్నారో ఆహారంలో తిన్న ప్రతి ఒక్కరికి కూడా డయేరియా అండ్ ఇలాంటి ఫుడ్ పాయిజన్, వామిటింగ్స్ ఇలాంటి సెన్సేషన్ అవ్వడంతో వాళ్ళందరినీ కూడా ఆసుపత్రిలోకి తీసుకెళ్ళి గాంధీ హాస్పిటల్‌కి తీసుకెళ్ళి చికిత్స అందిస్తా ఉన్నారు. వారిలో ఒకరు మరణించినట్టుగా చెప్తా ఉన్నారు. అయితే ఇందులో ఏదైతే ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను తీవ్ర డయేరియాతో బాధపడుతుండడం వల్ల అతను మరణించడం జరిగింది. అయితే మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించడం వారిని చికిత్స అందిస్తా ఉన్నారు. ఘటనపై ఆరా తీసిన ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింగ్ అయితే దానిపై ఆరాధించడం జరిగింది. 68 మంది రోగులకు ప్రత్యేకంగా ఉస్మానియాకు చేర్చి వారికి చికిత్స అందిస్తా ఉన్నారు. ఆసుపత్రిని సందర్శించారు హైదరాబాద్ కలెక్టర్ అయితే అనుదీప్ దుజ్జట్ అయితే ఏదైతే ఇప్పుడు లోపలికి వెళ్ళి లోపల మొత్తం ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఫుడ్ పాయిజన్ ఎలా జరిగింది దాని కోణంలో కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. వీరిలో ఒకరు మృతి చెందినట్టుగా తెలుస్తూ ఉంది. అతను తీవ్ర డయేరియాతో బాధపడుతుండడం వల్ల అతనికి ఏదైతే ముందు నుంచి అతను కోలుకోలేకపోతున్నాడు, కొంచెం ఆరోగ్య స్థితి బాగాలేదు. అదే టైంలో ఇలాంటి ఫుడ్ పాయిజన్ అవడం వల్ల అతనికి ఎఫెక్ట్ కొట్టడం జరిగింది. అతను కాసేపటికి చికిత్స పొందుతూ మరణించడం జరిగింది. 70 మంది రోగులకు వాంతులు, డయేరియా వంటి లక్షణాలు కనిపించాయి. తీవ్ర అస్వస్థతో కరణ్ అనే పేషెంట్ చనిపోయినట్టుగా చెప్తా ఉన్నారు బాధితులు. అయితే మిగతా 68 మందికి పరిస్థితి అయితే కొంచెం క్రిటికల్‌గానే ఉంది. అయితే లోపలికెళ్ళి కలెక్టర్, ఉన్నతాధికారులు, ఆరోగ్య శాఖ మంత్రి ప్రతి ఒక్కరు కూడా లోపలికెళ్ళి ఏదైతే ఫుడ్‌ని కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది.